హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2024 స్టార్ట్ అయ్యే ముందే వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. దీనికి చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కొంచెం తెలివిగా అప్లికేషన్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఉద్యోగంలో అయితే సెటిల్ అవ్వచ్చు. సో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా జెన్యూన్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఎక్కడా కూడా ఫేక్ నోటిఫికేషన్ అయితే ఇవ్వట్లేదు. డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి ఉంటాయి. టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి. సో, అక్కడ మీకు కావాల్సిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అండ్ దాంతోపాటు బుక్స్ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన ఈ నోటిఫికేషన్కి మీకు ఉండవలసిన కనీస అర్హత కేవలం 10వ తరగతి అర్హతతో కనుక మీరు అప్లికేషన్ చేసుకున్నట్లయితే 25,000 నుంచి 30,000 వరకు మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి రిక్రూట్మెంట్ అనేది చాలా అరుదుగా వస్తుంది. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. సో, వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో, అప్పుడు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. 2024లో ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మరియు ఉద్యోగం సాధించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతే విధంగా మీ వాట్సాప్ స్టేటస్ కానీ మీ వాట్సాప్ గ్రూప్లో కానీ పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ అనేది మనకు చేస్తున్న పొజిషన్ సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్. ఏంటన్నా మేము సఫాయి పని చేయాలా, ఏం రిక్రూట్మెంట్ తీసుకొచ్చావంటే ఫ్రెండ్స్, ఇది సఫాయి కర్మచారి అని ఇచ్చినప్పటికీ కూడా దీనికి సబ్ స్టాఫ్లోనే మీకు రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో, మీరు సబ్ స్టాఫ్ అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మనం జనరల్గా ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్తే వైట్ డ్రెస్లో ప్యూన్ లాగా ఉంటారు చూసారా. సో, ఆ ఉద్యోగాన్ని అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మీరు అనుకున్నారా బ్యాంక్‌లోకి వెళ్ళినప్పుడు అసలు ఈ రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగింది? వీళ్ళని ఎలా రిక్రూట్ చేశారని మీరు ఎప్పుడైనా అనుకున్నట్టయితే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మనకు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనేటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌కి మీరు ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ చేసుకోవడానికి 9 జనవరి 2024 వరకైతే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రూ. 175 అనేది పే చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹850 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి ఆన్‌లైన్‌లోనే ఓకేనా, ఆన్‌లైన్‌లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. సిబిటి ఎగ్జామినేషన్ అనేది మనకు ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు. అప్పుడే రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీకు జోనల్ వైజ్ టెస్ట్‌లో అంటే జోనల్ వైజ్‌గా మనకు లాంగ్వేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మనకు మార్చ్‌లో గానీ, ఏప్రిల్‌లో గానీ కండక్ట్ చేసి ఏప్రిల్‌లో డైరెక్ట్ సెలక్షన్ ఇస్తారు. అంటే ఎగ్జాక్ట్‌గా 4 నెలలలో మిమ్మల్ని ఉద్యోగంలోకైతే తీసుకోవడం జరుగుతది. ఒకసారి జాబ్ ప్రొఫైల్ అనేది గమనించినట్లయితే ఆల్ ద నార్మల్ అండ్ రొటీన్స్ ఆఫ్ ద సబార్డినేట్ స్టాఫ్ క్యాడర్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ విచ్ నో స్పెషల్ పే షెల్ బి పేబుల్. అంటే ఎంటీఎస్ లాగా ఏ ఉద్యోగానికి సంబంధించి ఇచ్చినా కూడా మీరు ఈ సబ్ స్టాఫ్‌లో అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ రిక్రూట్మెంట్‌లో గనక సెలెక్ట్ అయినట్లయితే మీకు బేసిక్ స్టార్టింగ్‌లోనే 29,000 వరకైతే సాలరీ అనేది వస్తుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు సబ్ స్టాఫ్‌గా వర్క్ చేస్తుంటే వాళ్ళని అడగండి. మీకు బేసిక్‌గా 25,000 నుంచి 30,000 వరకు సాలరీ అనేది వస్తుంది. ఇందులోనే మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. మేనేజర్ స్థాయికి కూడా మీరు ప్రమోషన్స్ వెళ్ళడానికైతే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ సాలరీతో పాటు మనకు బేసిక్ పేతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, స్పెషల్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, స్పెషల్ పే, లీవ్ పేర్ కన్సెషన్, లీవ్ ఎన్కాష్మెంట్, సో ఇలా చాలా రకాల పర్క్స్ అనేవి మీకు ఉంటాయి. దాదాపుగా 30,000 వరకు అయితే సాలరీ అనేది వస్తుంది. సో, దీనికి స్పెషల్‌గా ఏంటంటే కేవలం 6 నెలలు మాత్రమే ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్‌గా మనకు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకి 2 ఇయర్స్ వరకైతే ప్రొబేషనరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్‌కి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఉండవలసిన ఏజ్ వచ్చేసరికి 18-26 సంవత్సరాల ఏజ్ ఉన్న ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అదేవిధంగా 26+3 ఇయర్స్ అనేది ఓబీసీ క్యాండిడేట్స్‌కి, సో 26+5 ఇయర్స్ అనేది ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికైనా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ అనేవి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ ఏజ్‌తో పాటు
ఇంకొక స్పెషల్‌గా 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతది. సో ఫ్రెండ్స్ దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీకుండవలసిన కనీస అర్హత 10థ్ క్లాస్. ఓకేనా? అయితే జనరల్‌గా సబ్ స్టాఫ్ కేటగిరీకి 10థ్ క్లాస్ కన్నా ఎక్కువ క్యాడర్ ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని ఎలిజిబుల్‌గా తీసుకోరు. కానీ స్పెషల్‌గా ఈ రిక్రూట్‌మెంట్‌లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే హయ్యర్ క్వాలిఫికేషన్‌కి ఉన్నా పర్లేదు గానీ, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు ఎక్స్‌ట్రాగా మార్క్స్ అనేవి కలపము. 10థ్ స్టాండర్డ్‌నే ప్రామాణికంగా తీసుకుంటామనేది మెన్షన్ చేయడం జరిగింది. మీకు 10వ తరగతి అర్హత ఉంటే ఖచ్చితంగా ఈ రిక్రూట్‌మెంట్‌కి అప్లికేషన్ చేసుకోండి. సో, ఈ రిక్రూట్‌మెంట్‌కి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంది. దాంతో పాటు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఏంటి? అండ్ ఆన్‌లైన్ సీబీటీలో మీకుండే క్వెషన్ చూసినట్లయితే దాదాపుగా మనకు 70 మార్క్స్‌కి, 90 మినిట్స్‌కి సీబీటీ అనేది కండక్ట్ చేస్తారు. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, సైకోమెట్రిక్ టెస్ట్. సో, ఈ 4 కోర్సెస్ అయితే వాళ్ళు మనకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకోటి గమనించండి. సో, ఈ ఉద్యోగాలకు మరి ప్రిపేర్ అవ్వాలి ఇంట్లో కూర్చొని అంటే మనకు విజన్ అప్డేట్ అని ఓకేనా? విజన్ అప్డేట్ అని యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకేనా? అందులోకెళ్తే జాబ్స్ అకాడమీ టైల్ ఉంటుంది. అందులో మీకు కావాల్సిన కోర్సెస్ అండ్ టెస్ట్ సిరీస్ ఎస్పెషల్లీ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వబోతున్నాము. సో, అది మీకు చాలా బాగా యూజ్ అవుతది. ఎవరైతే రౌండ్ 1 క్లియర్ చేస్తారో వాళ్ళకి రౌండ్ 2కి సంబంధించి అంటే సెకండ్ పేపర్ వచ్చేసరికి లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో, మరి ఈ లాంగ్వేజ్ టెస్ట్‌లు ఎక్కడున్నాయని మాట్లాడుకునే ముందు మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే www.centralbankofindia.co.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో యెస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ సంఖ్యలో మనకు రెస్పాన్స్ అని వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో అనేది చేస్తాను. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఉండవలసిన లాంగ్వేజ్ టెస్ట్. సో, లాంగ్వేజ్ టెస్ట్‌లో మనకి ఎక్కడ తెలుగు కనిపించదు. ఎందుకంటే మనకు తెలుగు స్టేట్‌లలో వేకెన్సీ అనేవి లేవు. మరి ఎలా అంటే మనము 10థ్ క్లాస్ వరకి హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్‌లో చదువుకున్న వాళ్ళం. తెలుగు వాళ్ళం. సో, కాబట్టి మనం ఎలిజిబిలిటీ ఉన్న స్టేట్స్ చూసినట్లయితే బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. ఈ స్టేట్‌లకి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ జనరల్‌గా మనం ఢిల్లీ ఎళ్ళాలంటే కష్టపడతాం. అలాంటిది ఇలాంటి ఉద్యోగం కోసమైనా సో, ఢిల్లీ ఎళ్లి ఎగ్జామినేషన్ రాసైనా చూసి రావడానికైతే ట్రై చేయండి. సో, దాంతో పాటు మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తది. చాలా వరకి నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారంటే మన దగ్గరికొచ్చి ఎగ్జామ్స్ రాస్తా ఉంటారు. మన వాళ్ళు ఎక్కడికి ఎళ్లరు. సో, ఒక్కసారి ఆలోచించి అక్కడికెళ్లి ఎగ్జామ్ రాయడానికైతే ట్రై చేయండి. సో, ఫ్రెండ్స్ మనకు అదే విధంగా మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని, హిందీ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా గమనించినట్లయితే మనకు దాదాపుగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఏవైతే స్టేట్‌లలో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ జరుగుతుందో ఆ స్టేట్‌లలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో మనకు అహ్మదాబాద్, భోపాల్, ఢిల్లీ, కోల్కతా, లక్నో అండ్ పూణే అండ్ ముంబైకి సంబంధించి అండ్ పాట్నాకి సంబంధించి జోన్ల వైస్‌గా విభజించారు. వాటి యొక్క స్టేట్స్ దాదాపుగా 484 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి సబ్ కేటగరీస్ ఇచ్చారు. అంటే రీజియన్ ఏంటి? జోన్‌లో ఉన్న రీజియన్ ఏంటి? ఏ రీజియన్‌లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయనేది కూడా ఇవ్వడం జరిగింది. సో, ఫ్రెండ్స్ మనకు స్టేట్ వైస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే మనకు అవైలబుల్‌గా ఉన్న సెంటర్స్ ఓకేనా? మనకు దగ్గరలో మహారాష్ట్ర ఉంటుంది కాబట్టి ముంబై, నవీ ముంబై, థానే, పూణే, నాగ్పూర్. సో, వీటికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ మిస్ అవుతే భువనేశ్వర్ కూడా మనకు దగ్గరలో ఉంటుంది. సో, అది మిస్ అయినట్లయితే ఢిల్లీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఇది చాలా పెద్ద దూరమేం కాదు. ఎక్కడికైనా వెళ్లి రావడానికి మనం సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గాని, ప్రభుత్వ ఉద్యోగానికి గాని ప్రిపేర్ అవ్వాలి. సో, ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.